హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 10. ఇక స్టోరీలోకి వెళ్తే టైం 6:30 అవుతుంది. శ్రీ టైం చూసుకున్నాడు. హరీష్ అండ్ రవిని ఇద్దరిని పంపించేసి సిరి దగ్గరే కూర్చొని సిరి తల నిమురుతూ, ఓయ్ మెంటల్, నిన్నిలా చూడలేకపోతున్నాను, చూడు నీ మొహం ఎలా ఉందో అని చిన్నగా ఫోర్ హెడ్ మీద కిస్ చేసి, మార్నింగ్ నిన్ను చూడగానే నాకు ఎంత ముద్దొచ్చావో తెలుసా, అసలు నిన్ను సారీలో గుర్తుపట్టలేదు, అంత బాగున్నావు. ఏంటో నువ్వు మాట్లాడుతూ ఉంటే నీతో గొడవ పడాలనిపిస్తుంది, నువ్వు మాట్లాడకపోతే ఎలా అయినా సరే నీతో గొడవ పడాలనిపిస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఇలా ఉలుకు పలుకు లేకుండా ఉంటే మాత్రం నాకు ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. నువ్వు ఆ రింగు తీయలేదని నాకు తెలుసు, కానీ నీతో వాదించడం నాకు చాలా ఇష్టం. నువ్వు అలా చిరుకోపంతో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ముద్దొస్తావు. నిన్ను చూసిన మొదటి రోజు నాకు నీ మీద చాలా అసహ్యం వేసింది. కానీ కారులో మనిద్దరం వెళ్తున్న సమయంలో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్తో నాకు నువ్వు బాగా నచ్చేసావు తెలుసా. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో నీకు బాగా తెలుసు. నువ్వు అందరినీ నీ ప్రేమలో పడేస్తావు కదా, ఇప్పుడు నన్ను కూడా నీ ప్రేమలో పడేసావు అని నవ్వుతూ ఉండగా అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చి సిరిని మరొకసారి చెక్ చేస్తాడు. డాక్టర్, తను ఎలా ఉంది, ఇంకా కళ్ళు తెరవలేదు, ఏమైంది? తను బాగానే ఉంది. తను చాలా లక్కీ అండి, అంత పెద్ద యాక్సిడెంట్ అయినా సరే బతికి బయటపడింది. తలకు దెబ్బ తగలడం వల్ల ఇంకా తను మార్నింగ్ నుంచి ఏమీ తినలేదనుకుంటా, దానివల్ల చాలా నీరసంగా ఉంది, అందుకే ఇంకా స్పృహలోకి రాలేదు. పైగా తన తల వెనక చాలా పెద్ద దెబ్బే తగిలింది. అది యాక్సిడెంట్ వల్ల తగిలింది అని నేను అనుకోవడం లేదు, ఎవరో బలంగా కొట్టినట్టున్నారు. తన చేతులు కూడా బాగా కందిపోయి ఉన్నాయి. అసలు తను ఎక్కడుంది, యాక్సిడెంట్ ఎలా అయ్యింది? అది డాక్టర్, మేబీ కార్ బ్రేక్స్ అయినట్టున్నాయి, అందుకే యాక్సిడెంట్ అయ్యింది. హో, కానీ పర్వాలేదులే, త్వరగానే కోలుకుంటుంది. ఇవిగో ఈ టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ తీసుకురండి. డాక్టర్, నేను సిరిని ఇంటికి తీసుకెళ్తాను, అక్కడే ట్రీట్మెంట్ చేయిస్తాను. ఓకే, పర్వాలేదు, తను బాగానే ఉంది, ఇంకో 10 minutesలో తనకి మెలకువ వస్తుంది, ఆ తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి డాక్టర్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరో తనని బలంగా కొట్టారు, ఎవరై ఉంటారు వాళ్ళు? సిరి అప్పుడే కొంచెం కదులుతూ ఉంటుంది. శ్రీ వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాడు. సిరి అప్పుడే కళ్ళు తెరిచింది. ఎదురుగా చూసేసరికి శ్రీ కనిపిస్తాడు. నేను ఎక్కడున్నాను అని అంటూ ఉండగానే లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నీకేమీ కాలేదు, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు, నీ పేరేంటి అని అడుగుతాడు డాక్టర్. నా పేరు శిరీష అని అంటూ అమ్మ అని తల పట్టుకుంటుంది. తలకి బ్యాండేజ్ ఉండడంతో అసలు ఏం జరిగింది అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతలో నర్స్ ఇంజెక్షన్ తీసుకోవడం వస్తుంది. సిరి చేతిని పట్టుకుంటాడు. శ్రీ చేతిని తీసేసి నాకేమీ భయం లేదు అంటుంది. దీనికి ఇంకా పొగరు తగ్గలేదు అని నవ్వుతూ ఉంటాడు శ్రీ. నర్స్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటే తనకి తెలియకుండానే పక్కనే ఉన్న శ్రీ చేతిని పట్టుకుంటుంది. శ్రీ తన చేతిని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మా సిరి, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, ఈ టాబ్లెట్స్ అన్ని టైం ప్రకారం వేసుకో అని చెప్తూ ఉంటాడు డాక్టర్. ఆ టాబ్లెట్స్ తీసుకొని నేను దగ్గరుండి వేసుకునేలాగా చూస్తాను డాక్టర్, ఇప్పుడు తీసుకెళ్ళొచ్చు కదా తనని ఇంటికి అని శ్రీ అడుగుతాడు. డాక్టర్ నవ్వుతూ తీసుకెళ్ళండి, అయినా ఈ అమ్మాయి మీకేమవుతుంది అని అడుగుతాడు డాక్టర్. తను మా సిరి వెంటనే నేను వాళ్ళ ఇంటి పని మనిషిని అని చెప్తుంది. డాక్టర్ కొంచెం షాక్ అయ్యి, ఏంటి పని మనిషా, అంటే మీరు తన కోసం ఇంత చేస్తున్నారా అని. అమ్మా సిరి, నువ్వు నిజంగా చాలా లక్కీ అమ్మా, పాపం తను నీకేమైందో అని చాలా కంగారు పడ్డాడు. వచ్చిన దగ్గర నుండి నీ పక్కనే కూర్చొని నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. సిరి ఆ మాటలకి అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇదంతా నిజమేనా, నా కోసం ఇంత చేశాడా అనుకొని, ఓహో నాకేమన్నా అయితే అమ్మగారు ఏమంటారో అని అలా చేసుంటాడు అనుకుంటుంది. ఇంక వెళ్దామా అని, నువ్వు నడవగలవా కారు వరకు అని శ్రీ అడుగుతాడు. సిరి ఆహా అంటూ బెడ్ దిగి చిన్నగా ఒక అడుగు వేస్తుంది. మళ్ళీ అడుగు వేసేలోపు పడిపోయేలా ఉంది. వెంటనే శ్రీ పట్టుకొని తనని ఎత్తుకొని బయటికి తీసుకెళ్తాడు. సిరి శ్రీ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది. కార్ దగ్గరికి రాగానే, ఇక నిన్ను మోయడం నా వల్ల కాదు, ఇంటి వరకు అంటాడు శ్రీ. సిరి చిన్నగా నవ్వి చేతులు తీసి కిందకి దిగుతుంది. ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. సిరి, ఏంటి ఆలోచిస్తున్నావు? సిరీనా, నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారా, మెంటల్ అని కదా అనాలి. ఓయ్ సిరి, నిన్నే, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే అస్సలు బాగాలేదు, చెప్పు ఏదో ఒకటి. అసలు మార్నింగ్ సడన్గా కనిపించకుండా ఎటు వెళ్ళిపోయావు? నీ వెనకే నేను వస్తున్నానని నీకు తెలుసు కదా. సిరి ఏదో చెప్పబోయి అమ్మా అని తల పట్టుకుంటుంది. సిరి, ఏమైంది, నొప్పిగా ఉందా? సారీ, ఇంకా మాట్లాడివ్వనులే. అదేం లేదు సార్,
అసలు నాకేమైంది? నేను వాళ్ళ నుండి ఎలా తప్పించుకున్నాను? కారులో వస్తూ ఉన్నప్పుడు కార్ బ్రేక్స్ పడలేదు. అలా అని అనుకుంటూ ఉండగానే అంతలోనే ఆ తర్వాత ఏమైందో తెలియడం లేదు. ఏమైంది? నీ కారు వెళ్ళి చెట్టుకు గుద్దుకుంది, నువ్వు వెళ్ళి హాస్పిటల్లో పడ్డావు. సిరి నవ్వుతూ, అసలు ఈ హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు? అదంతా ఇప్పుడు ఎందుకు, అయిపోయింది కదా, వదిలేసే. జరిగిపోయిన దాని గురించి ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచిస్తూ ఎక్కువ బుర్ర పాడు చేసుకోకు. అసలే ఆ బుర్రకి బొక్క పడింది అని చిన్నగా నవ్వుతూ ఉంటాడు. సిరి శ్రీని అలానే చూస్తూ, మీరు ఇలా కూడా ఉంటారా అంటుంది. అంటే ఎలా? అదే ఇలా సరదాగా ఎదుటి వాళ్ళని నవ్విస్తూ. హే, ఏ నేను ఇలా ఉంటే బాలేనా అని శ్రీ అంటే, సిరి అదేమీ లేదు, అది అయిన టైం ఎంత అని అడుగుతుంది. 7:30 అవుతుంది అనుకుంటా. అమ్మో, కరణ్ సార్ పెళ్ళి కదా, ఇప్పుడు ఎలా, త్వరగా వెళ్ళండి. అవును, కానీ నువ్వు పెళ్ళికి రావడం లేదు. ఎందుకు ఎందుకు రావట్లేదు? మీరు ఇలా మంచిగా మాట్లాడినప్పుడే నాకు తేడాగా అనిపిస్తుంది. హే మెంటల్, నిన్నిప్పుడు అక్కడ అందరూ అలా చూసారంటే ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్న వేస్తూ ఉంటారు. ఇంకా మా అమ్మ నిన్ను అలా చూసిందంటే పాపం కరణ్ అన్నయ్య పెళ్ళి కూడా ఆపేస్తుంది. మీ నాన్నకి ఇంకా అసలు నువ్వు కనిపించడం లేదు అన్న విషయం కూడా తెలియదు. ఈ టైంలో ఆయన నిన్ను ఇలా చూశాడనుకో, తట్టుకోగలడా? మరి ఇప్పుడు ఎలా అంటూ కొంచెం బుంగమూతి పెట్టుకుంటుంది సిరి. అందుకే నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇంటి దగ్గర నిన్ను చూసుకోవడానికి హరీష్ వస్తాడు. ఏమైనా కావాలంటే వాడికి చెప్పు. శ్రీ చెప్పిందంటే చూస్తూ తన వైపే చూస్తూ ఉంటుంది. నన్ను ఎందుకు ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు? అసలు దెబ్బ తగిలింది నాక తనక? ఏదో మైండ్ లేనట్టు బిహేవ్ చేస్తున్నాడు ఏంటి నా విషయంలో? ఎక్కువ ఆలోచించొద్దు అని చెప్పాను కదా అంటాడు శ్రీ. అదేమీ లేదు, కానీ నాకు పెళ్ళి చూడాలనిపిస్తుంది. కరణ్ సార్ పెళ్ళి నేను లేకుండా ఎలా? సరే అయితే నేను ఒకటి చెప్తాను, నువ్వు చేస్తానంటే తీసుకెళ్తాను. ఏంటది? నువ్వు ఎవరికి కనిపించకుండా ఒక పక్కనే కూర్చోవాలి. అటు ఇటు తిరిగి అందరికీ కనిపించావంటే చంపేస్తాను. అదేంటి, ఎవరికి కనిపించకుండా ఎలా ఉంటాను? చెప్పాను కదా బుద్ధిగా ఒక పక్కన కూర్చో అని. అలాగే నీ తలకున్న కట్టు కనిపించకుండా సారీతో కవర్ చెయ్యి. ఇలా మాట్లాడుతూ ఉండగానే మండపం దగ్గరికి వచ్చేస్తారు. లోపలంతా చాలా హడావిడిగా ఉంది. కరణ్ అండ్ సునీత ఇద్దరు పెళ్లిపీటల మీద కూర్చున్నారు, కానీ వాళ్ళ మొహాల్లో అసలు నవ్వే లేదు. ఇంకా జానకి కూడా అసలు ఈ పిచ్చిపిల్ల ఎక్కడికి వెళ్ళింది, ఇంతవరకు జాడే లేదు, దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన శ్రీ కూడా ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటుంది. శ్రీ హరీష్కి కాల్ చేస్తాడు. అరే అరే శ్రీ, ఎక్కడున్నావురా? ఇప్పటికే కరణ్, అన్నయ్య, అంకుల్ అందరూ నిన్నే అడుగుతున్నారు. నేను ఇక్కడే బయటే ఉన్నాను, ఒకసారి నువ్వు బయటికి రా. హరీష్ బయటున్న శ్రీ వాళ్ళ దగ్గరికి వస్తాడు. నేను లోపలికి వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా సిరిని తీసుకుని లోపలికి రా అంటాడు శ్రీ. ఇంతవరకు తీసుకొచ్చావు కదరా, లోపలికి తీసుకురావడానికి ఏమైంది? సిరి కార్ దిగి నేను వెళ్తాను, నన్ను ఎవరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అంటుంది. అవునా, మరి పద అంటాడు శ్రీ. వెళ్దాం పదండి అని చెప్పి ముందుకి నడుస్తుంది. 2 అడుగులు వేయగానే వెనక్కి తిరుగుతుంది. సిరి వెనక్కినే శ్రీ ఉంటాడు. సార్ మీరు ఫస్ట్ వెళ్ళండి అని చేయి చూపిస్తుంది. శ్రీ హరీష్తో సైగ చేసి సిరిని చూడమని లోపలికి వెళ్తూ ఉంటాడు. హరీష్ చిన్నగా నవ్వుతూ నేనున్నానుగా, నువ్వు వెళ్ళు అంటాడు. ఏంటి మీ సైగలు, నేను వెళ్ళగలను అని నడుస్తూ పడిపోతుంది. శ్రీ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నేను చెప్పాను కదా నువ్వు నడవలేవని, నా మాట కొంచెం కూడా వినవు కదా నువ్వు అంటాడు. హరీష్ కూడా దగ్గరికి వచ్చి సిరిని పట్టుకుంటాడు. హరే నీకు ఇదేరా చెప్పింది, తనని పట్టుకొని తీసుకురమ్మని అని కోపంగా చెప్తాడు. ఇప్పుడు ఏమైంది? సారీ కాళ్ళు కంటుపడింది అంతే కదా. హరీష్ అన్నని ఎందుకు తిడుతున్నారు సార్? నువ్వు మాట్లాడుకు అని తనని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి ఎవరు చూడకూడదు అని చెప్పి సునీత రూమ్లోకి తీసుకెళ్ళి నీ బ్యాగ్ ఇక్కడే కదా ఉంది, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి జాగ్రత్త అని డోర్ లాక్ చేసుకో, నేను పిలిచే వరకు డోర్ ఓపెన్ చేయొద్దు అని మళ్ళీ జాగ్రత్త చెప్పి డోర్ వేసి వెళ్ళిపోతాడు. ఏంటి సార్ ప్రవర్తన కొంచెం ఎక్కువైనట్టుంది, వింతగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ అందరూ పెళ్లి చూస్తున్నట్టున్నారు, రూమ్లో ఎవరూ లేరు అని మెల్లగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. అంతలో ఎవరో డోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. సిరి నేనే, డోర్ ఓపెన్ చెయ్యి. సార్ ఇప్పుడే కదా వెళ్ళారు, అప్పుడే వచ్చేసారేంటి అని డోర్ తీస్తుంది. చేతిలో జ్యూసు ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాడు. సిరి ముందు పెట్టి ఇవి తిను అని జ్యూస్ కూడా తాగి టాబ్లెట్స్ వేసుకో, నువ్వు ఫ్రెష్ అయిన తర్వాత డిన్నర్ వేడివేడిగా తిందు గాని అని చెప్పి నేను 10 minutesలో వస్తాను, నువ్వు రెడీగా ఉండు, చెప్పింది గుర్తుందిగా అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. సిరి ఏమీ తినకుండా ఉండడం వల్ల ఏమీ ఆలోచించకుండా తెచ్చిన వాటిల్లో కొన్ని తిని జ్యూస్ తాగి ఈ సార్కి ఏమైంది అని అనుకుంటూ ఉంటుంది. శ్రీ చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి అందరి ముందుకి వెళ్తాడు. జానకి శ్రీని చూడగానే అమ్మయ్య వచ్చావా బాబు, ఈ పెళ్ళి టైంకి కానీ నువ్వు రాకపోయి ఉంటే ఈ పెళ్ళి నిజంగా ఆపేసేదాన్ని. శ్రీ నవ్వుతూ నాకు తెలుసమ్మా నువ్వు అన్నంత పనే చేస్తావని,
మా మంచి అమ్మ అని బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటాడు. అరే ఏమైందిరా, నువ్వు బాగానే ఉన్నావా? బాగానే ఉన్నానమ్మా. అండ్ నీ సిరి కూడా బాగుంది. సిరినా? అంటే సిరి వచ్చిందా? ఎక్కడుంది అది? అసలు ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది జానకి. అమ్మా తను ఇక్కడే ఉంది, ముందు నువ్వు ఇక్కడ పని చూడు, తను నీకు కనిపిస్తుందిలే. అమ్మ ఇంకా నేను చాలా మందిని కలవాలి, బాయ్. కరణ్ శ్రీని చూడగాని అంతా ఓకేనా అని అడుగుతాడు. ఓకే అన్నయ్య, డోంట్ వరీ అని చెప్పి సిరి దగ్గరికి వెళ్తాడు. జానకి గారు ఇచ్చిన సారీలో సిరి చాలా అందంగా ఉంటుంది. వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ బ్లౌజ్తో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కానీ జడ వేసుకోవడానికి వీల్లేక జుట్టును వదిలేస్తుంది. కట్టు కనిపించకుండా కూడా కవర్ చేసుకోమని చెప్పాడు కదా సారు, కానీ ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుంది. శ్రీసార్ వచ్చేసారేమో అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే రవి కనిపిస్తాడు. సిరిని చూస్తూ అలాగే ఉండిపోతాడు. వావ్ సిరి, నువ్వేనా అసలు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నావు అంటాడు. అంటూ చిన్నగా నవ్వుతుంది. నువ్వెప్పుడు వచ్చావు హాస్పిటల్ నుండి, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని రవి అడిగితే, అంటే నేను హాస్పిటల్లో ఉంది నీకు తెలుసా? మేమే కదా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అసలు నేనే నీ దగ్గరుండి అన్నీ చూసుకుందాం అనుకున్నా. అది సరే కానీ ఇప్పుడు ఎలా ఉన్నావు? దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి కదా? ఓకే పర్వాలేదు అంటుంది సిరి. మరి రూమ్లో ఎందుకున్నావు? శ్రీసార్ ఇక్కడే ఉండమని చెప్పారు, తను వచ్చి పిలిచే వరకు ఇక్కడే ఉండమన్నారు. రవి ఫేస్ కొంచెం కోపంగా పెట్టి, అవునా సరే, మరి మీరెందుకు వచ్చారు రూమ్లోకి? వచ్చిన పని మర్చిపోయాను, అసలు తలంబ్రాల బియ్యం కోసం వచ్చాను. సరే సిరి జాగ్రత్త, నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళలేక వెళ్తాడు పాపం. డోర్ దగ్గరికి వెళ్ళగానే ఎదురుగా శ్రీ కనిపిస్తాడు. రవిని చూసిన శ్రీ, నువ్వేంటిక్కడ అని అడుగుతాడు. తలంబ్రాల బియ్యం కోసం వచ్చాడు సార్ అని చెప్తుంది వెనుక నుండి సిరి. రవి నవ్వుతూ సిరి వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శ్రీ సిరిని రెప్ప వేయకుండా అలానే చూస్తాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, బాబుగారి బొమ్మల ఎంత అందంగా ఉంది. అసలు ఈ మెంటల్దేనా ఇది? సార్ అని గట్టిగా పిలుస్తుంది సిరి. చెప్పు. నేను పెళ్లి చూస్తాను సార్, అక్కడ అందరిలో కూర్చొని ప్లీజ్ అని అడుగుతుంది సిరి. నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను అని చెప్తాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి శ్రీ చేతిని పట్టుకుంటుంది. శ్రీ నవ్వుతూ తన చేతిని తన చేతిలోకి తీసుకుని, ఇప్పుడు ఎలా ఉంది అంటూ తల మీద చేయి వేస్తాడు. బానే ఉంది అని చెప్పి తన చేతిని తీసేస్తూ, ఈ తలకి ఈ కట్టుంది కదా, జడ వేసుకోలేకపోతున్నాను, ఇలా ఉంటే అమ్మగారికి నచ్చదు అంటుంది. లేదు నువ్వు ఇలానే బాగున్నావు. ఏంటి సార్? అదేమీ లేదులే అంటూ తన చీర కొంగుని తన తల మీద కప్పుతాడు. సార్ ఇలా రావాలా? అవును ఇలానే రావాలి, పద అంటూ కరణ్ సునీతకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటుంది సిరి. శ్రీ వెనకనే వచ్చి, శ్రీదేవికి ఆ చీర చూడగానే అర్థమవుతుంది ఇది సిరినే అని చెప్పి వెళ్ళి తన పక్కనే కూర్చుందామని చూస్తుంది. ఇంతలో జానకి శ్రీ వెనుక వచ్చిన అమ్మాయి ఎవరు అని చెప్పి చూస్తూ ఉంటుంది. తల మీద ముసుగు వేసుకొనుంది. ఈ అమ్మాయి కట్టుకున్న చీరను నేను ఎక్కడో చూశాను అంటూ తన దగ్గరికి వెళ్తుంది. శ్రీ సిరి పక్కనే కూర్చొని కరణ్ చూసినప్పుడు సిరిని చూపిద్దామని కరణ్నే చూస్తూ ఉంటాడు. కరణ్ జీలకర్ర బెల్లం పెట్టడంలో బాగా బిజీగా ఉంటాడు. జానకి సిరి దగ్గరికి వచ్చి, పక్కనే ఉన్న శ్రీబాబు, ఈ అమ్మాయి ఎవరు, ఇలా ముసుగు వేసుకొని ఉందేంటి? సిరి జానకి మాట వినగానే అమ్మగారు వచ్చారు అని లేవబోతుంది. శ్రీ అది గమనించి తన చేతిని పట్టుకొని ఆపి, ఒక్క నిమిషం, నేను లేచి అమ్మను కూర్చోబెడతాను, నిదానంగా చెప్పు నీకు యాక్సిడెంట్ అయిందని, ఎక్కువ మాట్లాడుకు, అన్నీ తర్వాత చెప్తానని చెప్పు. అబ్బా నాకు తెలుసులే అని మనసులో అనుకుంటుంది సిరి. అంటుంది. జానకి, ఏంట్రా మీరే మాట్లాడుకుంటూ ఉన్నారు, ఎవరు ఏంటి అంటే చెప్పట్లేదేంటి? శ్రీ లేచి, నువ్వే అడుగమ్మా అంటూ కరణ్ ఉన్న వేదిక వైపు వెళ్తాడు. శ్రీదేవి అంతా గమనిస్తూనే ఉంటుంది. జానకి సిరి పక్కనే కూర్చొని, ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది. జానకి వైపు చూసి సిరి, అమ్మా అంటుంది. సిరి నువ్వేనా? ఏమైపోయావే? పొద్దున్నుంచి అసలు ఎక్కడికి వెళ్ళావు? ఈ దెబ్బలేంటి, ఆ తలకి ఏంటి, అంత పెద్ద కట్టుంది అని కొంచెం గట్టిగానే అడుగుతుంది. అమ్మా ఏమీ కాలేదు, చిన్న యాక్సిడెంట్ అంతే, ఇప్పుడు బాగానే ఉన్నాను. నాకు అర్థమైందే, నువ్వు పొద్దున్నుంచి కనిపించలేదు అనుకున్నప్పుడే నేను చాలా భయపడిపోయాను. ఏంటి ఈ పిల్ల పొద్దున్నుంచి కనిపించట్లేదు అని, ఏదో జరిగే ఉంటుంది అనుకున్నాను. సిరి ఏదో చెప్పాలని చూసి, అమ్మ కరణ్ సార్ పిలుస్తున్నట్టున్నారు అంటుంది అటువైపు చూస్తూ. సరే నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి తన బ్యాగ్లో నుంచి ఒక నెక్లెస్ తీసుకొని తనకిస్తుంది. అమ్మ నాకెందుకమ్మా ఇది, నాకొద్దు, తీసుకోకపోతే నా మీద ఒట్టే అని చెప్పి చేతిలో పెడుతుంది. ఇంకా సిరి ఏమీ మాట్లాడకుండా తీసుకొని దాన్ని మెడలో వేసుకుంటుంది. అసలు ఇది ఎలా తప్పించుకుంది? వాళ్ళకి ముందే అనవసరంగా మనీ ఇచ్చేశాను, కనీసం ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు అనుకుంటూ ఉంటుంది శ్రీదేవి. శ్రీ కరణ్ పక్కనే కూర్చొని సిరిని అలానే చూస్తూ ఉంటాడు. సునీత కరణ్ పెళ్ళైపోతుంది.
కొత్త జంటతో కొత్త హౌస్లో గృహప్రవేశం ఏర్పాట్లన్నీ బాగా చేస్తున్నారు. కొత్త జంట గుమ్మం దగ్గరికి రాగానే శ్రీదేవి హారతిచ్చి పేర్లు చెప్పి లోపలికి రావాలి అని చెప్పి ఆట పట్టిస్తూ ఉంటుంది. శ్రీ వెనుకనే గట్టిగా చెప్పాలి అంటూ ఉంటాడు. అన్నయ్య ఫస్ట్ నువ్వు చెప్పు అని శ్రీ అంటే, అక్క నువ్వు ఫస్ట్ చెప్పు అంటూ రవి అంటాడు. కరణ్ సిగ్గుపడుతూ నేను నా బంగారం సునీత వచ్చాము అని చెప్తారు. అందరూ గట్టిగా అబ్బో అని అరుస్తూ ఉంటారు. అరే లోపలికి వచ్చే ముందు ఇంటి ఆడపడుచుకి డబ్బులు ఇవ్వాలి అని శ్రీదేవి చెప్తే సునీత వెంటనే రవిని పిలిచి సైగ చేస్తుంది. రవి వెంటనే 10,000 కట్టె తీసి శ్రీదేవి చేతిలో పెడతాడు. హే బంగారం నువ్వెందుకు ఇస్తున్నావు? ఇది ఇవ్వాల్సిన బాధ్యత నాది అని కరణ్ అంటే, ఈ రోజు నుండి నువ్వు నేను ఒకటే కదా కరణ్ అంటుంది. ఒక్కసారిగా అందరూ చప్పట్లు కొడతారు ఆ మాటకి. కరణ్ ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సిరి వాళ్ళ నాన్నతో ఇంటికి వెళ్తుంది. సిరి ఈ దెబ్బలు ఎలా తగిలాయి? రాత్రి నుండి అడుగుతూ ఉన్నాను, అసలు చెప్పవేంటమ్మా? ఏమైంది నీకు? అసలు నువ్వు ఆ ఇంట్లో పని మానేసాయి, నాకు నచ్చడం లేదు. ఏదో జానకమ్మ గారి మొహం చూసి ఇన్ని రోజులు ఆగాను, కానీ అసలు ఆ శ్రీదేవి నాన్న అదేనమ్మా. ఆ చిన్నమ్మ గారు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నిన్న నువ్వు కనిపించక అడుగుతూ ఉంటే ఏమన్నదో తెలుసా? తను నీ కూతురు ఎవరితోనో లేచిపోయింది, మాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది, తను ఇంక రాదు, నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, అది నిన్ను కూడా మోసం చేస్తుంది. నా తమ్ముడు శ్రీ వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, వాడి వెంట తిరుగుతూ ఉంది అని. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? పోయేది మా పరువే కదా. ఈరోజు కరణ్ పెళ్ళి కదా, అసలు ఎక్కడికి వెళ్ళింది? మా అమ్మ దాని మీద చాలా నమ్మకం పెట్టుకుంది, ఇలా వదిలేసి ఎవరితోనో వెళ్ళిపోయింది అని ఏదేదో చెప్తూ ఉంది తెలుసా. సిరి అదంతా వింటూనే ఉంది. నాన్న వదిలేసే, ఇంకా నాకు తెలుసు శ్రీదేవి గారు నా గురించి ఏమనుకుంటున్నారు. నేను ఎవరి గురించి అక్కడ ఉంటున్నానో నీకు బాగా తెలుసు. జానకమ్మ గారిని నీడలాగా చూసుకోమని చెప్పి అమ్మ నా దగ్గర మాట తీసుకుంది. లేకపోతే మనకు ఆ ఇంట్లో అసలు పనే లేదు. నా చదువుకి ఏదో ఒక జాబ్ చేసి నిన్ను చూసుకోగలను. అయినా మనం ఒకరికి భయపడుతూ ఉంటే ఎప్పటికీ వాళ్ళకి భయపడుతూనే ఉంటాము. నువ్వేమీ భయపడకు. ఆవిడికి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. సిరి వాళ్ళ నాన్న రఘు, సరేనమ్మా నీ ఇష్టం, కానీ జాగ్రత్త. శ్రీ కొత్త ఇంట్లో టెర్రస్ పైన నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. అక్క ఎందుకు సిరి పైన ఇంత ద్వేషం పెంచుకుంది? సిరిని ఎందుకు చంపేయాలనుకుంది? అసలు అంత పెద్ద తప్పు సిరి ఏం చేసింది? మంచిగా ఉండడమేనా తను చేసిన తప్పు? అందరూ తన వాళ్ళే అనుకోవడం వల్లనే చావు వరకు కొని తెచ్చుకుంది పిచ్చిపిల్ల అని సిరిని తలుచుకుని నవ్వుకుంటూ ఉంటాడు. వెనుక నుండి హరీష్ వచ్చి హైరా బావా అంటాడు. శ్రీ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు, పైగా ఫేస్లో నవ్వు మాత్రం అలానే ఉంది. అరే బావా నిన్నేరా, ఏమైంది అలా ఫ్రీజ్ అయిపోయినట్టు అలానే ఉన్నావు అని గట్టిగా నెడతాడు. అబ్బా చెప్పురా, ఏంటి అలా తోసావు? పిలవచ్చు కదా, అలా నెట్టకపోతే. ఏంటి పిలవడమా? హరిచాన్రా, తమరు అసలు ఈ లోకంలోనే లేరుగా అంటారు హరీష్. అదేమీ లేదురా. సరే కానీ చెప్పు, ఏంటి విషయం? నేను చెప్పడం కాదురా, నువ్వే చెప్పాలి. మనం అమెరికా ఎప్పుడు వెళ్ళేది? అది నేను ఇప్పుడే వెళ్ళాలని అనుకోవడం లేదురా అంటాడు శ్రీ. అమ్మయ్యా, నేను ఆ మాట కోసమే ఎదురు చూస్తూ ఉన్నానురా. నువ్వు ఎక్కడ వెళ్ళిపోదామంటావో అని చాలా భయపడుతూ వచ్చాను. అయినా నీకు ఇక్కడేం పని ఉందిరా, నువ్వు వెళ్ళొచ్చు కదా. అరే ఇదే అన్యాయం రా, నీకు మాత్రం ఇక్కడేం పని ఉందిరా? నాకు తెలుసులే, నువ్వు మా సిస్టర్ కోసమే ఉన్నావని. ఏంటి ఏదో అన్నావు? సిస్టర్ ఎవరు? అబ్బో మాకు తెలియదనుకుంటున్నావా? అందరినీ వదిలేసి ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఎవరికోసమో మరి ఆలోచిస్తూ ఉన్నావు. పిలుస్తున్న ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు, మైమర్చిపోయి నవ్వుతూ ఉన్నావు. నీ లోకంలో నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు కదా. ఇదంతా ఎవరి కోసం? ఏంట్రా ఎవరు అన్నందుకు ఎవరి కోసం అని అన్నిసార్లు అడుగుతున్నావు? నేను మామూలుగానే ఇక్కడికి వచ్చాను అండ్ మామూలుగానే నిన్ను అడిగాను. ఓకే బావా, నేను నమ్మేశానులే. కానీ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రా. నా లాస్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తనకి వెళ్ళి చెప్పాలి నేను ఇప్పట్లో అమెరికాకి వెళ్ళను అని. చాలా సంతోషిస్తుంది నా బంగారం. థ్యాంక్స్ రా, నేను రేపు వస్తాను, రేపు కలుస్తాను నిన్ను, బాయ్. హరీష్ వెళ్తున్న వైపే చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు శ్రీ. జానకి అప్పుడే అక్కడికి వస్తున్న శ్రీని చూసి, శ్రీబాబు సిరి ఫోన్ ఏమైంది? తనకి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇప్పుడు తనకి ఎలా ఉందో ఏంటో, రాత్రనగా ఇంటికి వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. శ్రీకి అప్పుడే గుర్తొస్తుంది తన ఫోన్ నా దగ్గరే ఉంది అని. రోడ్డు మీద పడిపోయి ఉంటే తీసుకొని తన దగ్గరే పెట్టుకొని ఉంటాడు. మామ్ నువ్వేం టెన్షన్ పడకు,
సిరి బానే ఉంది. నేను ఇప్పుడే రఘు అంకుల్కి ఫోన్ చేసి కనుక్కున్నాను. ఈ రోజుకి తను రాకపోవచ్చు. జానకి శ్రీ వైపు చూస్తూ, బాబు నువ్వు సిరి అని ఇంకా వాళ్ళ నాన్నని అంకుల్ అని పిలుస్తున్నావు. ఏంటి నీలో ఈ మార్పు? నువ్వు బానే ఉన్నావు కదా? మామ్ ప్లీజ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ మాటలు పక్కనే ఉన్న రవి వింటాడు. హో, అందుకేనా సిరికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. నిజమే, తను ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. నైట్ పెళ్ళైపోయిన తర్వాత సిరిని చూద్దామని వెళ్తే అప్పటికే తను వెళ్ళిపోయింది. ఒకసారి ఇంటికి వెళ్తే, అమ్మో వద్దులే, నేను సిరి వాళ్ళ ఇంటికి వెళ్తే లేనిపోని అనుమానాలన్నీ వస్తాయి. మరి ఇప్పుడు తనకి ఎలా ఉందో తెలుసుకోవడం ఎలాగా? నాన్న నేను వెళ్ళొస్తాను. ఇప్పటికే జానకమ్మ గారు నేను రాలేదని చాలా కంగారు పడుతూ ఉంటారు. నైట్ కూడా సరిగ్గా మాట్లాడలేదు. ఇంకా సునీత మేడం పాపం, అమ్మగారైతే అసలు తన దగ్గరే ఉండి అన్నీ చూసుకోమని చెప్పారు. నేను మేడం ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయాను. ఇప్పుడే వస్తా అని చెప్పి ఇంతవరకు మేడంకి కనిపించలేదు. నా దగ్గర ఫోన్ కూడా లేదు. అమ్మా సిరి, ఈ రోజుకి నువ్వు రావని చెప్పి నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పానులే. ఎవరికి చెప్పారు నాన్న నేను రానని? శ్రీబాబుకి. నువ్వు శ్రీ సార్కి ఎందుకు కాల్ చేశావు? నేను చెయ్యలేదమ్మా, ఆ బాబే కాల్ చేశాడు. నీకు ఎలా ఉందో అని అడిగాడు. నీకు టిఫిన్ చేశాక నీ బ్యాగ్లో ఉన్న టాబ్లెట్స్ వేయమని చెప్పాడు. అవునా? అసలు ఈ సార్ ఏంటి? ఈ సార్కి ఏమైంది? నిన్నటి నుండి నా మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కొంపతీసి ఇదంతా ప్లాన్ ఏం కాదు కదా? ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోపో. రావుగారు నన్ను రమ్మని చెప్పి ఫోన్ చేశారు, నేను వెళ్ళొస్తాను. అది కాదు నాన్న, నేను కూడా వస్తాను. చెప్పాను కదా సిరి, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. జానకమ్మ ఏమీ అనుకోరు, నేను చెప్తానులే. సిరి ఇంకేమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. సిరి ఫోన్ తీసుకొని తనకి ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఆ వంకతో అయినా సరే మన సిరిని చూడొచ్చు అని చెప్పి. ఇంట్లో సిరికి ఏమీ తోచడం లేదు. తన బుక్స్ అన్నీ తీసుకొని చూస్తూ ఉంటుంది. కానీ కొంచెం తలనొప్పిగా అనిపించడంతో అవి వదిలేసి వంటగదిలోకి వెళ్తుంది. ఎన్ని రోజులయ్యిందో ఈ ఇంట్లో వంట చేసి అని నవ్వుకుంటూ, ఈ రోజు నాకు ఇష్టమైనవన్నీ చేసుకొని తింటాను, అట్లీస్ట్ టైంపాస్ అయినా అవుతుంది కదా అనుకొని అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి చూస్తూ ఉంటుంది. అయినా ఏం కర్రీ చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పక్కనే ఉండే కిట్టు వస్తాడు. అక్క అంటూ. కిట్టుని చూడగానే సిరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంటికి వచ్చినప్పుడల్లా అక్క అంటూ చాలా ప్రేమగా వస్తాడు. చాలా చాలా సరదాగా ఉంటాడు. అక్క నీకు దెబ్బ ఎలా తగిలింది? అంకుల్ చెప్పాడు నీ దగ్గరికి వెళ్ళి నీకేమైనా కావాలంటే చూసుకోమని చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉందక్క నీకు? థ్యాంక్స్ రా కిట్టు, ఎవరూ లేరని బోర్ కొడుతూ ఉంది, ఎలారా అనుకుంటూ ఉన్నాను, నువ్వు వచ్చావు, థ్యాంక్స్ రా అని వాడిని తీసుకుని సోఫాలో కూర్చుంటుంది. అక్క చెప్పక్క, ఎలా తగిలాయి నీకు ఈ దెబ్బలు? నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, మేము హ్యాండిల్ చేస్తాము. అవన్నీ నీకెందుకురా? నీ చదువు ఎంతవరకు వచ్చిందో అది చెప్పు. స్కూల్కి వెళ్తున్నావా రోజు? అసలే నువ్వు ఇప్పుడు 10th క్లాసు, బాగా చదువుకోవాలి. రేపు నీకు ఇక్కడ వచ్చే మార్క్సే నీకు రేపు ప్లస్ అవుతాయి. ఫ్రెండ్స్ గ్యాంగ్ అది ఇది అని చెప్పి తిరిగితే మీ నాన్నలాగే నువ్వు కూడా సైకిల్కి గాలి కొట్టుకుంటూ ఉంటావు షాప్లో. లేదులే అక్క, నేను బాగానే చదువుతున్నాను. సరేలే కానీ ఈరోజు మనం ఏదైనా వెరైటీగా తినడానికి చేసుకుందాము. నేను చెప్పిన లిస్ట్ తీసుకురా షాప్కి వెళ్ళి అని చెప్పి డబ్బులు ఇస్తుంది. ఓకే అక్క తీసుకొస్తాను. ఇంతకీ స్వీటా హాటా? రెండూ చేసుకుందాంలే. ఎందుకో తెలియదు కానీ ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాను. కిట్టు నవ్వుతూ, ఏంటక్క తలకి దెబ్బ తగిలితే నీకు హ్యాపీగా ఉందా? సిరి కూడా నవ్వి, అవునరా, దెబ్బ తగిలిందని దాన్ని చూస్తూ ఏడుస్తూ కూర్చోమంటావా? ఏమో, కొన్ని సమయాల్లో తగిలిన దెబ్బలు కూడా ఇలా సంతోషాన్ని ఇస్తాయేమో అని స్మైల్ ఇస్తూ, నువ్వు వెళ్ళి అన్నీ తీసుకురా, మళ్ళీ నా మూడ్ మారిపోయిందనుకో నేను వంట చేయని చెప్తున్నా. సరే అక్క, 5 minutesలో వచ్చేస్తాను. కిట్టు బయటికి రాగానే ఎదురుగా కారు ఒకటి వస్తుంది. కిట్టు దాన్ని చూస్తూ నిలబడతాడు. కారులో శ్రీ కిట్టుని పిలిచి, బాబు ఇక్కడ రఘు గారి ఇల్లు ఎక్కడా? రఘునా అని ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళకు ఒక అమ్మాయి సిరి కూడా ఉంది. హో సిరి అక్కనా? వాళ్ళ ఇల్లు అయితే అదే, ఇప్పుడే నేను వచ్చాను కదా బయటికి, అదే ఆ ఇల్లే. అవునా? అవును, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు సిరి అక్కకి ఎలా తెలుసు? అక్క వాళ్ళ ఇల్లు ఎందుకు అడుగుతున్నారు? శ్రీ నవ్వుతూ, అవును, ఇంతకీ మీ అక్క ఇంట్లో ఉందా లేదా? అక్క ఇంట్లోనే ఉందన్నా. హేయ్ అన్నా కాదు, నా పేరు శ్రీ అని పిలువు, లేదా సార్ అని పిలువు. లేకపోతే అంటూ సిగ్గుపడుతూ
బావా అని అనేలోపే శ్రీకి ఫోన్ వస్తుంది. సరే సార్ నేను వెళ్తున్నాను, లేట్ అయితే అక్క మళ్ళీ నన్ను తిడుతుంది. సిరి మహానటి మూవీలో సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి శ్రీ వస్తాడు. ఇప్పుడు మన సిరి వాళ్ళ ఇంట్లో శ్రీని చూసి ఎలా ఫీల్ అవుతుంది? ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ అండి. నేను కూడా ఈ స్టోరీ చాలా త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నాను, కానీ బట్ నిజంగా అసలు కుదరట్లేదు దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అండ్ ఆల్రెడీ వెబ్సైట్కి ఇస్తున్నాను కదా అని చెప్పి కొంచెం డీలే కూడా చేస్తున్నాను. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ ఏమీ అనుకోవద్దు. ట్రై చేస్తున్నాను నేను కూడా మీకు డైలీ అప్డేట్ ఇవ్వడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.